వేదాంతం పరిచయం పరిభాష విశాల దృక్పథ ధ్యానం. ఇందులో సృష్టి మొత్తాన్ని ఊహించుకుంటాం. అప్పుడే అనంత విశ్వంలో మనం చాలా చాలా చిన్నవారమని, దాదాపు సున్నాతో సమానమనే అర్థమవుతుంది. మనకేదో మన జీవితం గురించి, పరిస్థితుల గురించి తలకి మించిన భావనలు ఉన్నాయి. మన సమస్యలే అంతర్జాతీయ సమస్యలంత పెద్దవని, మనం లేకపోతే ప్రపంచం తల్లకిందులైపోతుందని తెగ ఊహించేసుకుంటాం. అలాంటి తప్పుడు ఆలోచన దేని స్థానంలో అది ఉండాలనే తప్పుడు ప్రతిస్పందనలకి దారితీస్తుంది. మన స్థానం విశ్వంలో ఎక్కడుందో మనకు ఒక అవగాహన ఉండాలి. సృష్టినంతా ఊహించుకోవాలి. ఆకాశం, నక్షత్ర కూటమి, సౌరమండలం, గ్రహాలు, ఖండాలు, నదులు, కొండలు, పక్షులు, జంతువులు, మనుష్యులు. దీన్ని విశ్వరూప ధ్యానం అంటారు. ఇందులో సృష్టి ప్రకరణం కూడా ఉంటుంది.